ఎందుకు చెబుతారు దాశరాజుల యుద్ధాన్ని వీళ్ళు గొప్పగా అంటే నాకు తర్వాత అర్థమైంది. 1-2 సార్లు పరిశీలించినప్పుడు అక్కడ దాస ఆచ వృత్ర హతమార్య ఆణిచ అని ఉంటుంది. ఇంద్రుణ్ణి స్తుతిస్తూ, ఇంద్రుడా, ఓ ఇంద్ర, గతంలో నువ్వు ఏ విధంగా అయితే వృత్రాసురుని సంహరించావో అదేవిధంగా ఆర్యులైనటువంటి ఈ యొక్క నా శత్రువులైనటువంటి ఈ రాజుల్ని నువ్వు సంహరించు, నాకు విజయాన్ని చేకూర్చు అని అక్కడ ప్రార్థన ఉంది. అంటే ఇక్కడ మన అర్థం ఏమిటి? ఆర్యులు అంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేస్తున్నారు, ఓ ఇంద్ర నువ్వు ఆర్యుల్ని చంపే, మేము ద్రావిడులమే, మమ్మల్ని నువ్వు ఇక్కడ కాపాడేసేయని అక్కడ అర్థం. ఇది వీళ్ళందరూ రాస్తూ ఉన్నటువంటి అర్థం అండి. సరే, ఇదేదో కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని రకరకాల భాష్యాలు అవన్నీ పరిశీలించినప్పుడు ప్రాచీన భాష్యం, ఒరిజినల్ భాష్యం స్వామి విద్యారణ్యులు, నేను ఇందాక చెప్పాను మీకు, విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకులు, ఆయన రాసిన భాష్యం చూశానమాట. చూస్తే అక్కడ ఆర్యాణి అనేటటువంటి శబ్దానికి కర్మానుష్ఠాన పరులు అని అర్థం ఉంది. ఇది ఎప్పుడు రాసింది? ఇది విద్యారణ్య స్వామి, అంటే నాకు తెలిసి 17వ శతాబ్దమో 16వ శతాబ్దమో కదా. మ్యాక్స్ ముల్లరు ఆర్యద్రావిడ సిద్ధాంతాన్ని ప్రపంచంపై రుద్దింది ఎప్పుడు? 18వ శతాబ్దం చివరిలో, 19వ శతాబ్దం ఆరంభంలో. ఇంతే. అంటే మ్యాక్స్ ముల్లర్ కంటే కూడా కనీసం 200-300 సంవత్సరాలకు పూర్వం శృంగేరి పీఠాధిపతులైనటువంటి విద్యారణ్యులు ఆర్యాణి అనేటటువంటి దాశరాజుల యుద్ధంలో ఉన్న శబ్దానికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం ఏమిటండి? కర్మానుష్ఠాన పరులు అని అక్కడ అర్థం. ఆ అర్థం ఎవరైనా చూడొచ్చు, చూస్తే మీకు అర్థమవుతుంది. నేను మీకు రిఫరెన్స్లు ఇస్తాను, మీరు కింద వేసేస్తూ ఉండండి. ఆ యొక్క అర్థాన్ని మీరు చూశారనుకోండి, స్పష్టంగా మనకేమర్థం అవుతుందంటే, ఇటువైపు ఎవరైతే యుద్ధం చేస్తూ ఉన్నారో ఈ యొక్క సమూహం, అటువైపు ఎవరైతే యుద్ధం చేస్తూ ఉన్నారో ఈ ఒక్క సమూహం, వీళ్ళిద్దరూ కూడా కర్మ సిద్ధాంతంలో ఉన్నవారే. అంటే ఇద్దరు హిందువులే అని అర్థం. ఇద్దరు హిందువులే. ఈ ఇద్దరు హిందువులే, ఇద్దరూ కర్మ చేస్తారు, ఇద్దరూ యజ్ఞాలు చేస్తారు, ఇద్దరు పూజలు చేస్తారు. అలాంటి సందర్భంలో ఈ యొక్క ఎవరైతే ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఇంద్రుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఓ ఇంద్ర నీకు నమస్కారం, ఓ ఇంద్ర నీకు నమస్కారం. నేను ఏ విధంగా కర్మానుష్ఠాన పరుణ్ణో, కర్మ సిద్ధాంతంలో ఉన్నవాడినో, యజ్ఞాలు యాగాలు చేస్తానో, అదేవిధంగా అక్కడ ఆర్యాణి అనే శబ్దానికి అదేవిధంగా వాళ్ళు కూడా కర్మానుష్ఠాన పరులే. నేను కర్మానుష్ఠాన పరుణ్ణే, వాళ్ళు కర్మానుష్ఠాన పరులే. కావున నువ్వు నా యందు పక్షపాతం చూపించు అని అక్కడ అర్థం ఉంటుంది. ఈ పక్షపాతం అనేటటువంటి శబ్దాన్ని మనం చూడాలి కదా. అక్కడ ఆ మాట ఎందుకు వాడతారు? ఇప్పుడు ఒక తల్లికి ఇద్దరూ బిడ్డలే అనుకోండి, కన్నబిడ్డలే అనుకోండి, అప్పుడు బిడ్డల్లో ఒకడు ఏదైనా తక్కువగా చూస్తుంది అనిపిస్తే నువ్వు కొంచెం నన్ను ఎక్కువగా చూడు, లేదా వాడిని ఎక్కువగా చూడకు, ఇలాంటివి వస్తాయి. అంటే పక్షపాతం అనేది ఒక స్థాయిలోనే ఉన్న ఇద్దరి మధ్య మనకు కనిపిస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఆయన పాండవ పక్షపాతి అని కృష్ణుని అంటారు అని అంటే, ఇద్దరిని ఒకలాగా చూడవలసిన వాడి పాండవుల వైపు ఎందుకుంటున్నావనే కదా ప్రశ్న. ఎందుకంటే ఇద్దరు సమాన బంధువులు అని. అలాగే ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని సమానంగా చూపకపోతే ఏంటమ్మా నువ్వు అక్కడ పక్షపాతం చూపిస్తూ తప్పది అని చెబుతూ ఉంటాం. ఈ విధంగా మనం చూస్తేనండి, ఇద్దరూ కూడా కర్మ సిద్ధాంతంలో ఉన్నాము, ఇద్దరూ యజ్ఞాలు యాగాలు చేస్తాము, ఆయన కూడా చేస్తున్నాడు కదా అని నువ్వు ఆయనకేమన్నా విజయాన్ని చేకూరుస్తావేమో, చేకూర్చొద్దు, నాకే చేకూర్చు అని అక్కడ అర్థం. ఇంతే, చాలా చిన్న విషయం అది. కాకపోతే అక్కడ ఆర్యాణి అంటే ఆర్యులను చంపు అనేటటువంటి, ఆర్యులను సంహరించు, నిర్మూలించు అని అక్కడ అర్థాన్ని వీళ్ళు తీసేసుకుని ఇంకంతే, ఒక గొప్ప యుద్ధం జరిగిపోయింది ఆర్యద్రావిడులకి, జరగని దాన్ని కూడా జరగని దానిని జరిగింది అని చెప్పి వీళ్ళు తీసుకురావడం. వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటేనండి, రాముడు ఆర్యుడు అంటారు, రావణాసురుడేమో ద్రావిడుడు అంటారు. మండోదరి చూస్తేనేమో రావణాసురుడిని ఆర్యపుత్ర అని రామాయణంలో సంబోధించారు. ఇప్పటికీ తమిళనాడులో ఇది ఉందండి. పూర్తిగా బ్రాహ్మణులు వీళ్ళంతా కూడా ఆర్యులు అని గొడవలు పెడతారు. బ్రాహ్మణుల్ని చూస్తే కొట్టండి ఇలాంటి వచనాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి అక్కడ. కావున ఈ విధమైనటువంటి, అంటే ద్రావిడులకి చాలా దగ్గరగా కనపడతా ఉంది తమిళనాడు కూడా ఇప్పుడు. ఒక పక్క మన IPS అనుకుంటా అన్నమలయ్య గారు ఒక పక్క, విజయ్ గారు రావటం ఒక పక్క. అవునండి, కొత్త మార్పు. ఇదంతా కూడా ఎందుకో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మార్పుగా నేను గమనిస్తున్నాను. కొంతమంది అండి విజయ్ ఏదో మన సనాతన ధర్మానికో లేకపోతే బీజేపీకో వ్యతిరేకి అని అనుకుంటున్నారు. నాకేమీ అంత రాజకీయ అవగాహన లేదు, కానీ ఉన్నంత అవగాహనలో మనం చెప్పుకుంటే కనుక అది నిజం కాదు. విజయ్ అనేటటువంటి వ్యక్తి
బీజేపీకి అనుగుణంగానే అక్కడ పార్టీ పెట్టాడు అని నేను నమ్ముతున్నాను. తమిళనాడులో దీని మనకు ఉన్నటువంటి థియరీ ఏమిటి అని అంటే, విజయ్కి ముఖ్యంగా క్రిస్టియన్ ఓటు ఉంటుంది. అంటే అనూహ్యంగా ఇప్పటికిప్పుడు విజయ్ గారు ఒక సొంతంగా పార్టీ పెట్టడం అనేది అసలు ఏ రకంగా చూడవచ్చు? తమిళనాడులో ఒక హీరో సొంత పార్టీని పెట్టడం అనేది ఇంత చిన్న షార్ట్ పీరియడ్లో అంటే ఆయనకున్నటువంటి బలగం ఏంటి యాక్చువల్ తమిళనాడులో విజయ్ గారికి ఏ రకమైన మీకు తెలిసినటువంటి అనుకూలత ఏ రకంగా ఉండొచ్చు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సఫలం అవుతారో అని ఆయన ఎదురు చూసినట్టున్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఈయన యొక్క సాఫల్యత చూసిన తర్వాత ఆయనకి నమ్మకం కలిగింది. ఆయన ముందే ఆ యొక్క పార్టీని ప్రకటించినట్టున్నాడు, కానీ ఎన్నికల్లో పాల్గొనడం మాత్రం మేము 26లో పాల్గొంటాము అని చెప్పినట్టు గుర్తు. ఏమండి, పవన్ కళ్యాణ్ ఈ లోపల ఎలా సాధిస్తాడో ఏం సాధిస్తాడో చూద్దామని అనుకుని ఉండవచ్చు. అలాగే ఏవో కొన్ని సినిమాలు ఒప్పుకుంటాడో అవన్నీ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చాలా గొప్ప విజయాన్ని సాధించారు, నమ్మకం కలిగింది, దేశం అంతా పొగిడింది. కావున ఆయనకి ఆయన మీద నమ్మకం కలిగింది విజయ్ గారికి. దాంతో ఏం చేశాడు ఆయన, గట్టిగా ఇంకా నేను ప్రకటన చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. 2 ఏళ్ల సమయం చాలా ఎక్కువేనండి, తక్కువేం కాదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 9 నెలల ముందే స్థాపించారు. 9 నెలల ముందే తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ఎన్టీ రామారావుతో సమానమైనటువంటి ఫ్యాన్ బేస్ విజయ్కి ఉందండి తమిళనాడులో. ఎందుకంటే తమిళనాడులో రజనీకాంత్ అగ్రస్థానం ఎప్పుడు ఫ్యాన్ బేస్లో. అంటే అప్పట్లో ఎంజీఆర్ గారి తర్వాత రజనీకాంత్ గారి తర్వాత అంతటి ఫ్యాన్ బేస్ విజయ్కి ఉంది. అంతుందా? ఒక దశలో అంతకంటే ఎక్కువే ఉంది అని కూడా కొన్ని సర్వేలు చెప్పాయి. కావున విజయ్కి చాలా అద్భుతమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది ఒకటి. రెండవది కొంచెం విజయకాంత్ మరణించడం జరిగింది, అది కూడా కొంచెం ఆయన ఆగడానికి కారణం అయి ఉండవచ్చు. ఆయన కూడా సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి స్టారు, ఈయన అన్నానో లేకపోతే అంటే గౌరవంగా చూసేటటువంటి స్థాయి ఉన్నవాడు. వాళ్ళంతా ఉండగా ఎందుకు అనుకున్నాడో మరి ఏమిటో, మొత్తానికి ఎప్పటికైతే ఆయన ప్రకటించుకున్నాడు. మొన్న చాలా గొప్పగా సభ జరిగింది, 5 లక్షల మంది వచ్చారటండి. కావున ఇప్పుడు 26లో ఆయన పోటీ చేస్తారు. ఏది ఏమైనప్పటికీ విజయ్ ఒక క్రైస్తవుడు, విజయ్ జోసెఫ్ అని ఆయన పేరు. ఇప్పుడు విజయ్కి ఉన్నటువంటి ఓటు బ్యాంకు ముఖ్యంగా క్రిస్టియన్ ఓటు బ్యాంకే అని అందరూ అంటూ ఉన్నారు. కావున బీజేపీకి ఏమి క్రిస్టియన్ ఓటు బ్యాంకు, ముస్లిం ఓటు బ్యాంకు పెద్దగా ఉండదు ఎక్కడైనా సరే. కొన్ని రాష్ట్రాల్లో పక్కన పెడితే, గోవా లాంటి రాష్ట్రాల్లో పక్కన పెడితే. అలాంటప్పుడు విజయ్ క్రిస్టియన్ ఓటు బ్యాంకుని తీసుకుంటే నష్టపోయేది ఎవరు అనేది ప్రశ్న. నష్టపోయేది ఎవరవుతారు? ఆటోమేటిక్గా స్టాలిన్, కాస్త కోస్తూ ఎన్ఐడిఎంకే పార్టీ కూడా క్రిస్టియన్ ఓటు బ్యాంకు నష్టపోతుంది. ముస్లిం ఓటు బ్యాంకును కూడా వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది, విజయ్ లాగేస్తాడు దాన్ని. అలాంటప్పుడు నష్టపోయేది ఎవరు అని అంటే ద్రావిడ పార్టీ కదండి. లాభపడేది ఎవరు? విజయ్. బీజేపీకి తమిళనాడులో పెద్దగా లాభపడేది నష్టపోయేది ఏం లేదు. కావున విజయ్ని తీసుకురావడం ద్వారా మొట్టమొదట ద్రావిడ పార్టీలను వీళ్ళు దెబ్బ కొడుతున్నారు. విజయ్ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడిన మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ఏమన్నాడు, ఆయన రామస్వామి పెరియార్ అన్నాడు చూసారా, తందే పెరియార్ అంటారు వీళ్ళు, నాస్తిక ఇది ఆయన మాట. అంటే నాస్తికులకు దేవుడు ఆయన, అదొక కామెడీ. సరే, అది పక్కన పెడితే ఆయనని ఉద్దేశించి ఈయన మాట్లాడుతూ విజయ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. పెరియార్ని గౌరవిస్తాను కానీ నాస్తికవాదాన్ని గౌరవించడం చెప్పాడు. అంటే మతాలను, ఆధ్యాత్మికతను, దీన్నే నేను గౌరవిస్తానని చెప్పాడు. ఈ పెరియార్నే గౌరవిస్తాను, వ్యక్తినే గౌరవిస్తాను, ఆయన సిద్ధాంతాలని గౌరవించను అని చెప్పేసాడు. అంతే అయిపోయిందండి. అన్నామలై కూడా మరి సనాతన ధర్మానికి అనుగుణంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీలో. కావున 26లో ఏమి జరగచ్చు అని అంటే, ఇది నా ఊహ, ఎవరైనా మీకెందుకండి అని అంటే అనొచ్చు. ఒకవేళ 26లో విజయ్ కనుక తన పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన నిలబడితే ఏమైనా బీజేపీ ఎన్నికల తరువాత మద్దతు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకొని వచ్చిందో అదేవిధంగా విజయ్ని తమిళనాడులో బీజేపీ పైకి తీసుకువస్తోంది అని నేను అనుకుంటున్నాను. ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ ఒక పక్క ఆయన క్రిస్టియన్ కదా, సనాతన ధర్మంతో ఎలా కలిసి ఉండొచ్చు విజయ్కి? అలాంటి విజయ్ క్రిస్టియనే కానివ్వండి, ఏమి క్రైస్తవ భావజాలాలు, సనాతన ధర్మ వ్యతిరేక భావజాలాలు ఉన్నట్లుగా నాకేమీ కనిపించలేదు. ఇప్పుడు ఆయన స్వామ్యాల్లో కూడా ఉన్నాడు. ఆయన
విజయ్ గారు అయ్యప్ప స్వామాలు వేసుకున్నాడు. మీరు చూస్తే మరి ఇంకా ఫోటోలు మీకు క్రిస్టియానిటీ కనిపిస్తాయి. నుండి బయటికి వచ్చేసాడేమో అదే మరి బహుశా. ఏమిటో తెలియదండి, అది ఏదో మరి మిస్టరీగా ఉంది. ఉమ్, మీరు ఒక్కసారి లేటెస్ట్ విజయ్ స్వామిమాల అని కొడితే మీకు వచ్చేస్తుంది. కావున విజయ్ స్వామిమాలలో ఉన్నాడు అని కూడా మనకు కనిపిస్తుంది. ఉమ్, ఆయన క్రైస్తవుడే కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకి లేకపోతే మరొక మతానికి వ్యతిరేకి అని నేను అనుకోవటం లేదు. ఉమ్, అంత ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి వాడు, ఉమ్, ఎక్కువ ఫ్యాన్ బేస్ హిందువులే కదండి. ఉమ్, అలాంటి వాళ్ళని ఎందుకు వదులుకుంటాడు ఆయన? ఏదో తక్కువగా ఉన్నటువంటి క్రైస్తవాన్ని ఎందుకు నమ్ముకుంటాడు ఆయన? కావున హిందువులను కూడా గొప్పగా కలుపుకుంటూ ఉన్నాడు. ఆయన్ని ముందు పెట్టుకుని బీజేపీ లేదా బీజేపీ వెనకుండి తెలియకుండా కూడా రావడానికి ఆస్కారం.